ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఒక ప్రామిస్ చేస్తూ ఉంటారు కదా, ధర్మార్థ కామంలో కూడా తోడై ఉండాలని చెప్పేసి. ఇప్పుడున్న జనరేషన్కి అది ఏ విధంగా వెళ్తుందని అనుకుంటూ ఉంటారు? రెండు మాత్రం బాగా తీసుకుంటున్నారు అబ్బా. అర్థము కామము ఇవి రెండే. ఆ ముందున్న ధర్మము, ఆ చివర ఉన్న మోక్షము జనాలకు అర్థం కాదు. ఆ ధర్మం అంటే ఏంటో తెలియదు, ఆ మోక్షం అంటే ఏంటో తెలియదు. అసలైనా ఇప్పుడు మంత్రాలు ఎవరు పట్టించుకుంటున్నారండి? నాకు అర్థం కాదు. లవ్ మ్యారేజ్లు అయిపోతూ ఉన్నాయి, గుళ్ళల్లో పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, తర్వాత ఇంకొక చోట అవుతున్నాయి, ఇంకొక చోట అవుతున్నాయి. నేనేమంటాను అంటే, ఆ మంత్రాలు అనేది ఎందుకు పెట్టారు అని అంటే, ఒకప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా ఒక అర్థం ఉంది నాగరాజు గారు. పెళ్ళి అనేది ముహూర్తం ఎందుకు పెట్టారు అంటే, మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే అది ఎదురు చూస్తూ ఉంటుంది. అది నేను ఎప్పుడు ఎక్కడ అటాక్ అయిపోయి నా యొక్క విశృంఖలత్వాన్ని నేను చూపించాలా అని చెప్పేసాను. ఆ నెగిటివ్ ఎనర్జీ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ ముహూర్తం అనేది ఎందుకు పెడతారు అని అంటే, ఆ పర్టిక్యులర్ టైంలో ఆ నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావం తగ్గి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అప్పుడు. అర్థమైందా అండి? ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్లో మ్యారేజ్ చేసుకుంటే ఈ నెగిటివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, తగ్గుతుంది అని. అది ఒక అర్థం. అంటే నేను మెడిటేషన్ యూనివర్సల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. తర్వాత గడియలు అది ఇది ఇట్లాంటివన్నీ నన్ను అడగండి, నాకు తెలీదు. బట్ నేను రీసెర్చ్ చేసినంత వరకు కూడా, నా అవగాహన అంతవరకు కూడా నేను గమనించింది, మంచి పనులకు ముహూర్తం ఎందుకు పెడతారో, మంచి పనే కదా ముహూర్తం ఎందుకు పెట్టాలని ఆర్గ్యూ చేసేదాన్ని, భయంకరంగా ఆర్గ్యూ చేసేదాన్ని. ఇంకొకటి కూడా ఆర్గ్యూ చేసేదాన్ని, మంచి ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయారు, మంచి ముహూర్తం మొదలుపెట్టి కొబ్బరికాయ కొట్టిన బిజినెస్లో ఢమాలన్నాయి, మరి ముహూర్తం అంత గొప్పదైతే కనుక ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఆర్గ్యూ చేసేదాన్ని. ఆ ఆర్గ్యూలో నుంచి నేను ఒక శోధన అనేది మొదలుపెట్టాను. అసలు ఎందుకు ఈ ముహూర్తం అనేది పెడతారు అని అంటే, దానికి అర్థం నాకు సర్చ్ చేయంగా బుక్స్ చదవంగా, నేను కొన్ని కేసెస్ తీసుకొని ఇవి ఎందుకు సక్సెస్ అయినాయి, ఇవి ఎందుకు ఫెయిల్యూర్ అయినాయి అని తరచి చూస్తే ఇది నాకు దొరికింది ఏంటి అని అంటే, ఆ మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీస్కి మనము ఈజీగా గేట్లు తెరిచినట్టే. ఏ టైం పడితే ఆ టైం ఉన్నప్పుడు అవి ఎదురు చూస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు దూకాలా, గోడ దూకాలా, ఇంతోడు ఉన్నాడబ్బా, మన పిల్లోడు గడప దాటి వెళ్ళిపోతున్నాడంటే అడ్డంగా ఇంత చిన్నది పెడతాం, వాడు ఆగిపోతాడు వాడి హైట్కి. కొంచెం పెద్ద అయిన తర్వాత బయటికి వెళ్ళకూడదు రానంటే ఏం చేస్తాం, తలుపేస్తాం, గడేయం, తలుపు తీయటం వాడికి రాదు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాం, గడేస్తాం. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాం, కోప్పడి చెప్తాం. ఇలా తన యొక్క స్థాయిని బట్టి, తన యొక్క ఎనర్జీని బట్టి మనము ఆ ఎనర్జీని కంట్రోల్ చేసేటటువంటి విధానాలు ఎలా ఉంటాయో, ఈ ముహూర్తాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, యజ్ఞాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఇవన్నీ అలాంటివే. అయితే ఇప్పుడు మీరు అడిగారు ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఏదండి అనంటే, ఈ మంత్రాలు ఎందుకు పెట్టారు అనంటే, రే నాయనా, నీ ఆరా ఈమె ఆరా ఒకటిగా కలిసి జీవితాంతం మీరు ఉండాలి అనంటే, ఉండురా అని మొదట్లో చెప్పేవాళ్ళు. తర్వాత ఒక అద్భుతమైనటువంటి దేవనాగరిక భాష వచ్చింది, సంస్కృతం పుట్టింది. ఆ సంస్కృతం నుంచి శబ్దాలు, ఆ శబ్దం ద్వారా ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. సరే, అవన్నీ తీసి పక్కన పెడితే, ధర్మము అంటే నేను చేసేటటువంటి ప్రతి మంచి పనిలో కూడా నువ్వున్నావు, నిన్ను స్వీకరిస్తాను. ఓకే. అర్థము, నా సంపాదన ఏదైతే, నా ఇన్కమ్ ఏదైతే ఉందో దానిలో కూడా నీది సగభాగము, నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, నీకు కూడా వాటా ఉంది. కామము అంటే కోరికలు, అది ఏదైనా కావచ్చు, శారీరకంగా కావచ్చు, లేకపోతే మానసికంగా కావచ్చు, లేకపోతే ఆ వాంటింగ్స్, ఇంటికి సంబంధించిన వస్తువులు, బంగారం కొనుక్కోవడం, ఏదైనా సరే. కామము అంటే కోరిక అంటే నాట్ ఓన్లీ ఆన్ ద బెడ్ అనమాట. కామం అనగానే మనకు వచ్చేది ఏంటి అని అంటే, కామం అనగానే ఈ దిక్కుమాలిన ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. కోరికలు ఏదైతే ఉంటే, నా కోరికల్లో కూడా నీకు షేర్ ఉంటుంది, నీ కోరికల్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అనే ఒక ప్రామిస్. మోక్షము ధర్మాన్ని నిర్వర్తించడంలోనూ, సంపాదించినటువంటి సంపాదన అని యూటిలైజ్ చేయడంలోనూ, నీ కోరికలు తీర్చడంలోనూ సఫలీకృతం అయిన తర్వాత నేను తీసుకునేటటువంటి ఆ రిజల్ట్ ఏముంటుందో, ఆ మోక్షము, పుణ్యం ఏదైతే ఉంటుందో అది కూడా నీదే, దాంట్లో కూడా నీకు భాగం ఉంది.
అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు ప్రామిస్ చేయటం అన్నమాట. ఆ వైబ్రేషన్స్, ఆ వర్డ్స్లో, మంత్రాల్లో ఉండేటటువంటి వైబ్రేషన్ కనుక మన ఆరా తీసుకుంటే, ఆరా గ్రహిస్తే, ఆ ముహూర్తం అందుకే పెడతారు, ఈ మంత్రాలు అందుకే చదువుతారు, ఆ క్రతువు అందుకే చేపిస్తారు. ఇవన్నీ తర్వాత నాన్ సెన్స్ అని కొట్టిపడేశారు, ఎందుకంటే నాన్ సెన్స్ చేశారు కాబట్టి. చాలామంది పెళ్లి చేసే వాళ్ళకే అర్థాలు తెలియదు, పెళ్లి చేసే వాళ్ళకే అసలు అది ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు. నాకు ఒక ఆయన చెప్పారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక మా పెద్ద రైటర్ చెప్పారనమాట. ఒకసారి ఎన్టీ రామారావు గారు ఒకళ్ళ పెళ్ళికి వెళ్ళారట. పెళ్ళికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణుడు, ఇప్పట్లోలాగా అప్పుడు సెల్ ఫోన్లు ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు కదా. బ్రాహ్మణుడు రావడం లేట్ అయిందో మరి బ్రాహ్మణుడు రాలేదో తెలియదు, కానీ ముహూర్తానికి టైం అయిపోతుంది అని చెప్పేసి ఎన్టీఆర్ గారు కూర్చొని, మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూర్చొని ఆయనే పెళ్లి చేశారు వాళ్ళకి. పెళ్ళి ఎలా చేశారు, మొత్తం పెళ్లి క్రతువు మొత్తం ఆ మంత్రాలతో సహా ఆ క్రతువుని ఒక బ్రాహ్మణుడు లెక్క చేశాడు ఆయన. చేస్తూ అంటండి ప్రతి మంత్రానికి అర్థం, ప్రతి పూజకి, ప్రతి అక్షతలకి, ప్రతి దీనికి ఎలా వెయ్యాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ప్రతి ఒక్క దానికి వివరించి 4 గంటలు పెళ్లి చేశాడంటండి ఆయన. అర్థం ఏంటి ఇక్కడ నాగరాజు గారు చెప్పండి? ఒకటి మన జీవితంలో ఉంది అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి, పూర్తిగా. అందుకే ఆయన పదవిని కూడా వదిలేశాడు. పెళ్ళి అనేటటువంటి ఆ ఒక్కదానికి విలువనిచ్చి పదవిని వదులుకున్నాడు ఆయన. ఆ స్థితి ఎవరికి వాళ్ళు చెప్పండి, ఎవరికి చెప్పండి? కావాలంటే పెళ్ళాన్ని వదిలేస్తా బా, 4 వేసుకుని తిరుగుతా నేను అనేటటువంటి రకాలు పుట్టినాయి ఇప్పుడు. అది అర్థం. దాన్ని అర్థం చేసుకునేవాడికి మాత్రమే దాన్ని ఫాలో అయ్యేటటువంటి గుణం ఉంటుంది. ఆ గుణం ఉన్నవాడు మాత్రమే దాన్ని అర్థం చేసుకుంటాడు. ఇవి 2 ఉండవు. ఫస్ట్ పెళ్ళి అనగానే అమ్మాయి ఏం చదువుకుంది, ఎంత సంపాదిస్తుంది, ఏం చేస్తుంది. అలాగే అమ్మాయి కూడా ఏం చేస్తుంది, ధర్మ అర్థ కామ మోక్షాలు పక్కన పెట్టేసి అర్థం కామం 2 ఉన్నాయి. వాడు పనికొస్తాడా, బాగుంటాడా, ఎర్రగుంటాడా, బుర్రగుంటాడా, అంత సంపాదిస్తాడా, ఎంత సంపాదిస్తాడా, నన్ను అమెరికా తీసుకెళ్తాడా, కార్లు ఉన్నాయా, ఏమీ లేని ఆడపిల్ల కూడా ఇవాళ కార్లు ఉన్నాయా, అయ్యున్నాయా, ఇయ్యున్నాయా. ఈ పెద్ద మనిషి 25,000 సంపాదిస్తాడేమో కానీ ఈ పెద్ద మనిషికి 25K సంపాదించేది మాత్రం కావాలి. అర్థమైందా? 25 lakhs ప్యాకేజీ మినిమం అంత ఉండి, మ్యాక్సిమం ఎంతైనా ఉంటే ఆ అమ్మ సంపాదిస్తుంటే ఇటు ముడికిని తీసుకొని తింటాడనమాట కూర్చొని ముడ్డి మలుక్కుంటా. అలాంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాల కింద తయారైపోయినాయి నాగరాజు గారు. అందుకే వాటి విలువలు తెలియడం లేదు, వలువలు ఓడ తీసుకొని తిరుగుతున్నాం మనం ఇప్పుడంతా కూడా. విలువలకి తిలోదకాలు ఇచ్చేసాం. అందుకే ఈరోజు ఇన్ని డిస్టర్బెన్సెస్ మన జీవితాల్లో ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే బాగా సంపాదించే హస్బెండ్ అయితే డబ్బులు ఇలా ఇసిరేసినట్టు చెప్పేస్తాడు, ఇదిగో ఈ అకౌంట్లో తీసాను కదా చూసుకో అని చెప్పేసి. అంటే సంపాదించే అమ్మాయి ఉంటే పర్వాలేదు నాగరాజు గారు. ఇప్పుడు బాగా అదే చెప్తున్నాను. అంటే సంపాదిస్తున్న అమ్మాయి అయితే నువ్వు బతికేది నా సంపాదన మీదే కదా, పెద్దదే ఉంది, ఇదిగో అది మీరన్నట్టు ఇస్తున్నాను కదా, డబ్బు ఇస్తున్నాను కదా, ఏం చేస్తున్నాను, ఆవిడకి కావాల్సినవి అన్నీ ఇస్తున్నాను కదా అంటాడు. రే, ధర్మం అనేది ఒకటి ఉందిరా, నువ్వు చేయాల్సినవి, ఆమెకు కావాల్సినవి నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, దాని మీద మనసు పెట్టు. అలాగే అమ్మాయి కూడా ప్రతిదీ నేనే చూసుకుంటున్నానో, లేకపోతే నేనే ఎక్కువ సంపాదిస్తున్నానో, లేకపోతే నేనే ఇది చేస్తున్నానో అని మాట్లాడితే తప్పమ్మా. అది మీరిద్దరూ కలిసి, నేను ఒకటే అంటాను నాగరాజు గారు, పెళ్ళి అనేటటువంటి దాన్ని కరెక్ట్ అర్థం చెప్పాలంటే పెద్దవాళ్ళు బలవంతంగా చేసేటటువంటి పెళ్ళిళ్ళు, పిల్లల అవగాహన లేకుండా చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళు, భార్యలు భర్తలు వాళ్ళ యొక్క స్వార్థంతో వాటిని ఉపయోగించుకునేటటువంటి తీరులో ఒకటే చెప్తా. పెళ్ళి అంటే 2 శరీరాలు కలిసి ఒక ఆత్మగా బ్రతకటం. ఇది తెలుసుకున్నవాడు ఎంత అద్భుతంగా జీవితాన్ని లీడ్ చేస్తాడు. అది తెలియక మనం ఇన్ని పడుతున్నామండి, ఇన్ని దౌర్భాగ్యాలు పడుతున్నాం, ఇన్ని దరిద్రాలు పడుతున్నాం. మనం చూసేది అర్థం కామం. ఇవి 2 డైవర్స్ ఇష్యూకి వచ్చినాయండి. దేనికోసం వస్తాయి చెప్పండి డివోర్స్? ఈ రెండింటి దగ్గరే వస్తాయి. నాకు సరిగా సహకరించట్లేదండి భార్య మీద ఇది చేస్తూ ఉంటాడు, వాడు ఇంకొక కుంపటి పెట్టుకున్నాడు అని అంటే, లేకపోతే ఇంకొకటి ఏదన్నా నెపం వేస్తాడు, లేదు అమ్మాయి ఇది ఉంది అని అంటే, సంపాదన సరిపోవట్లేదు అనుకుంటే ఇంకొక 100 మాట్లాడుతుంది. ఇవి 2 చూసుకుంటున్నారు తప్ప అసలు మనం జీవితాన్ని ఎందుకు తీసుకున్నాము, ఈ జన్మ ఎందుకు ఉంది, డబ్బు ఒక్కటే ఉందా? డబ్బు కావాలండి, కాదని నేను అనట్లేదు. కానీ మీరిద్దరూ చక్కగా ఉంటే ఆ డబ్బును సంపాదించుకోవచ్చు. మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో ఉంటే మిగిలినవన్నీ చక్కబెట్టుకోవచ్చు. ఒకటి నాగరాజు గారు, ఇద్దరిలో ఏ ఒక్కరు మారకపోయినా రెండో వాళ్ళకి ఇబ్బంది.
కాబట్టి ఇద్దరూ మారాలి, ఇద్దరిలోనూ అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి. అప్పుడు ఎప్పుడు ఉంటుంది ఈ ధర్మానికి, అర్థానికి, కామానికి, మోక్షానికి అర్థం తెలిసిన వాళ్ళల్లో అది ఉంటుంది. ఎలా అండి అంటే ఇప్పుడున్న జనరేషన్ అయితే చూస్తున్నాం, ఉరుకులు పరుగుల జీవితం అయిపోయేటప్పటికి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయేటప్పటికి ఎవరి జీవితాలు వాళ్ళదే, ఇండివిజువాలిటీకి ఎక్కువ అలవాటు పడిపోయి ఉన్నారు కదా. ఏ విధంగా తీసుకోవాలంటారండి దీన్ని? నాగరాజు గారు, ఇక్కడ మీరు ఒక మాట వాడారు చూసారా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైపోయిందని. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ అవ్వలేదండి, వీళ్ళు ఆ అవసరానికి మించినటువంటి స్వేచ్ఛను తీసుకున్నారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే దానికి నేను అర్థం చెప్తానండి. ఒకసారి ఇప్పుడు మీ జనరేషన్కి మా జనరేషన్కి తేడా ఉంది, మా జనరేషన్కి మా మదర్ జనరేషన్కి తేడా ఉంది, వాళ్ళకి వాళ్ళ మదర్ జనరేషన్కి తేడా ఉందిగా. అక్కడి నుంచి వస్తాను నేను. ఇది నా లైఫ్లోనే ఒక ఇద్దరు ఆడవాళ్ళు, అలాంటి ఆడవాళ్ళే పూర్వకాలంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. మా నాన్నమ్మ ఉన్నారండి. మా నాన్నమ్మ మా తాతగారికి ఒక 35 ఎకరాలు ఉంది. మా తాతగారికి అది కరిగిపోయి మాకు ఊహ తెలిసేటప్పటికి ఉన్న వాళ్ళందరికీ తలా 1 ఎకరం చొప్పున ఒక 10 ఎకరాలు ఉందేమోనండి. 10 ఎకరాలు ఉంటే దాంట్లో సగం ఇచ్చేసేసి మా మేనత్తకి పెళ్లి చేశారండి. మిగిలినటువంటి 5 ఎకరాలలో ఎవరికి వాళ్ళు పంచుకొని వెళ్ళంగా మా నాన్నమ్మ దగ్గర 1.5 ఎకరం ఉంది. ఓకే, 1.5 ఎకరం సంవత్సరానికి ఎంత వచ్చేది అనుకుంటున్నారు ఆదాయము? ఆ రోజుల్లో 10,000, 15,000. ఎప్పుడు నేను మాట్లాడేది 80s నుంచి తీసుకోండి, 80s to 90s వరకు తీసుకోండి సార్. ఎంత వచ్చేది? 10,000 లోపే వచ్చేదండి. ఆ 10,000 లోపు వచ్చినటువంటి ఆదాయాన్ని సొంత ఇల్లు, ఆ ఇంట్లోనే ఎంత పొదుపుగా ఆవిడ చేసేది అనంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండేది, లంచ్ ఉండేది, ఫ్రూట్స్ ఉండేవి చూడండి. తర్వాత మంచి బట్టలు కట్టుకునేవారు ఆవిడ, చాలా చాలా మంచిగా ఉండేవాళ్ళు. పైగా ఎప్పుడు నేను అడిగినా కూడా డబ్బులు ఎప్పుడు నాకు ఇచ్చేది ఆవిడ నాకు ATM అన్నమాట. ఎప్పుడు ఇచ్చేది డబ్బు ఆవిడ దగ్గర. ఎప్పుడు నాకు ఇది ఇబ్బందిగా ఉందనే మాటని నేను వినలేదండి. ఈరోజు ఆ 10,000ని ఈరోజు 4 లక్షల రూపాయలతో పోల్చుకోవచ్చు సార్, ఖచ్చితంగా పోల్చుకోవచ్చు. కానీ ఈ 1 లక్ష రూపాయలు నెలకు వచ్చేసరికి మళ్ళీ నేను ఫస్ట్ తారీఖుకి ఇక్కడి నుంచి డ్రా చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత, బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని వెళ్ళిన తర్వాత ఎల్లుండికి మళ్ళీ నేను ఎదురు చూస్తాను అనమాట, ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుంది. ఎక్కడ ఉంది లోపం? ఎక్కడ ఉంది లోపం? నాలో ఉంది, డబ్బులో లేదు, పరిస్థితుల్లో లేదు, అన్నీ పెరిగిపోయినాయి అని లేదు. పెరిగిన వాటితో సమానంగా నా ఆశలు, కోరికలు కూడా పెరుగుతూ వెళ్ళిపోయాయి. నా ఖర్చులు పెంచుకుంటూ పోతున్నాను నేను. నాకు ఇది చాలు అనేటటువంటి సంతృప్తి నాలో లేదు. ఆ రోజుల్లో ఏముండేదండి? సంతృప్తి ఉండేది. సంతృప్తి, ఇది ఇల్లు, ఇది ఉండాలి, మెరుగైనటువంటి జీవితం. సార్ ఒక్క మాట, 1 ఎకరం పొలం పెట్టుకుని 4 ఆడపిల్లలకి ఎట్లా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు చెప్పండి? మీరు అన్నారు కదా ఆర్థిక స్వాతంత్రం అని అన్నారు కదా. ఆ రోజుల్లో కూడా భర్తలు తాగి వచ్చి పొలానికి వెళ్లకుండా, పొలం పనులు చేయకుండాను, లేదా ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తే ఆడవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు పాడి పెట్టుకునేవాళ్ళండి. ఒక 4 గేదెలను పెట్టుకొని పాల వ్యాపారం చేసి, పాల నుంచి వెన్న తీసి, నెయ్యి అమ్మి, వెన్న అమ్మి, పెరుగు అమ్మి, పాలు అమ్మి 4-5 ఆడపిల్లల పెళ్ళిళ్ళు, అద్భుతమైనటువంటి సంబంధాలు చూసి ఆ డబ్బులతోటి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎలా బ్రతికారు సార్? ఎలా బ్రతికారు అని అంటే, నేను ఒక తల్లిని, నాది ఇది బాధ్యత, ఈ బాధ్యత ఉండాలంటే నా కోరికలు ఎంతవరకు ఉండాలి, నా కోరికల్ని సంతృప్తికరంగా, అంటే 1000 రూపాయల చీర నేను కొనుక్కోలేకపోయానా అనే అసంతృప్తిలోకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. 100 రూపాయల చీర, ఈరోజు కొత్త చీర నేను కొనుక్కున్నా, ఆ సంతృప్తిలో ఉన్నారు వాళ్ళు. ఇది 1000 రూపాయల చీర ఆమె తెచ్చుకోగానే ఈవిడ మొహం మూడ్చుకునేది కాదు. ఇంకొక అమ్మ ఎవరైనా 1000 రూపాయల స్థాయి ఉన్న అమ్మ కొనుక్కొని తెచ్చుకుంటే 100 రూపాయల చీరమ్మ చిన్నపుచ్చుకునేది కాదు. అలాగే 1000 రూపాయలు కొనుక్కున్న చీర ఈమె 100 రూపాయలు కొనుక్కుందని చెప్పి ఈమెను చిన్న చూపు చూసేది కాదు. ఆ 1000 రూపాయల చీర ఎంత అద్భుతంగా చూసేవాళ్ళు, ఈ 100 రూపాయల చీరను అంతే అద్భుతంగా చూసేవాళ్ళు. ఈ 100 రూపాయల చీర కట్టుకున్నమ్మ ఎంత సంతోషంగా ఉండేదో, 1000 రూపాయలు చీర కట్టుకున్నాము అంతే సంతోషంతో ఉండేది. ఎక్కడ వెతుక్కున్నారు సార్ వాళ్ళు ఆ సంతోషాలని? వాళ్ళ సంతృప్తిలో. సంతృప్తి అనేది మనిషికి ఉండాలి. ఆ తృప్తే లేదు, ఇంకా సంతృప్తి ఏముంటుంది నాగరాజు గారు? దేనికి తృప్తి లేదు. ఇవాళ స్విగ్గీలో ఈ పూట తిన్నామనంటే మళ్ళీ మధ్యాహ్నం ఇంకేం తినాలా? అరే 1000 రూపాయలు ఉన్నాయనంటే పర్వాలేదులే, ఈ 1000 ఈ పూట ఖర్చు పెట్టేసుకుని స్విగ్గీలో బద్ధకం మనకి, స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకుని 1000 రూపాయలు ఖర్చు అయ్యాయంటే మరి ఎల్లుండి ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూడక ఏం చూస్తాను నేను? అదే వచ్చిన తర్వాత నా నెల ఖర్చులు ఇంత ఉన్నాయి, దీనికి మించి నేను ఉండను, ఎంతైనా ఒక రెండు నిమిషాలు నేను కిచెన్లోకి వెళ్ళాను అని అంటే, నా వంట నేను చేసుకున్నానంటే ఇవాళ స్విగ్గీకి పెట్టే డబ్బులు మిగులుతాయి, ఆ డబ్బులు ఇంకొక దానికి ఉపయోగపడతాయని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓర్పు,
ఎంతమందికి ఉంది? అవగాహన ఎంతమందికి ఉంది? బాధ్యత ఎంతమందికి ఉంది? నాగరాజు గారు చెప్పండి. ఆ రోజుల్లో మరి అంతమంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, అందరినీ చాలా జాగ్రత్తగా చూసేవాళ్ళు, ఆడపడుచులు వస్తే అన్నీ పెట్టి పంపించేవాళ్ళు. ఆడపడుచు ఇంటికి వచ్చిందంటే ఎంత లేని ఇంటి నుంచి అయినా ఆడపడుచు ఇన్ని మూట కట్టుకొని వెళ్ళేది. అది నిజం. ఎలా ఇచ్చి పంపించేవాళ్ళు చెప్పండి. వాళ్ళు బంధాలని బంధుత్వాలని కూడా ఆస్తుల కింద చూసుకున్నారు, బాధ్యతల కింద చూసుకున్నారు. ఈ రోజు అత్తగారు రాకూడదు, మాంగారు రాకూడదు, అత్త మామకేమో కోడలు పడదు. ఎక్కడున్నాయి నాగరాజు గారు? కమర్షియల్ అర్థం కామం రెండే ఉన్నాయి. నేను చెప్పింది అదే. ముందు వీటికి అర్థం తెలుసుకొని మసలండి. ఇవి మీ చుట్టూ ఉండాలి అనంటే ఆ ముందు ఉన్నటువంటి ధర్మము, తర్వాత ఉన్నటువంటి మోక్షము, ఈ రెండింటిని కూడా మీరు యాడ్ చేసుకున్నట్టయితే నేల మీద మనం నిలబడతాము. బంధాలకి అర్థం అనేది మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సంతృప్తి. ఆ సంతృప్తి లేకుండా ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు 1 కోటి రూపాయలతో సంపాదించుకో, లేదా 1 కోటి రూపాయలు సంపాదించే భర్తను తెచ్చుకో, లేకపోతే నీ ఒంటి నిండా బంగారం వేసుకో. ఇక్కడ ఉండాలి సంతృప్తి. 100% ఇక్కడ ఉండాలి నాగరాజు. అది లేకపోతే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే నేను ఆ రోజు నాకు ఇంత గ్రాండ్గా మా వాళ్ళ ఫంక్షన్లన్నీ ధూమ్ధామ్గా ఉంటాయి. ఇంకా అసలు మా వాళ్ళల్లో అంటే నగలు కానివ్వండి, చీరలు కానివ్వండి, మెహర్బానీలు కానివ్వండి, ఊహించనలవద్ద కాదనమాట. నేను నాలానే వెళ్తా. ఆ రోజు బ్రహ్మాండంగా వేసుకొని వెళ్ళాలంటే వేసుకొని వెళ్తా. లేదబ్బా నల్ల పూసలు వేసుకొని వెళ్తానంటే వెళ్తా. నాకు హాయి, నాకు సంతృప్తి. ఇది నా జీవితం. వెదర్ యు యాక్సెప్ట్ ఆర్ నాట్. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నేను కట్టుకొని వెళ్ళిన చీర ఇది నాది అబ్బా, నేను ఇష్టపడ్డానబ్బా, నేను కట్టుకున్నానబ్బా. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను, నువ్వు గౌరవించినా గౌరవించకపోయినా నేను నిన్ను గౌరవిస్తాను. అది ఉండాలి. ఆ కొలమానం లేకపోతే మాత్రము ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని ముహూర్తాలు పెట్టినా, ఎంత గొప్పగా కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసినా పెటాకులై రోడ్డు మీదకి వస్తాయి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఏ ఒక్కళ్ళు సర్దుకుపోయి ఉంటే చాలదు సార్, ఇద్దరూ బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇద్దరూ బ్యాలెన్సింగ్గా ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ సంసారంలో ఉన్నటువంటి సంతృప్తిని పొందగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.